గరుడ మహాపురాణము వచనము శ్రీ వేదవ్యాస మహర్షి కృతము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గరుడ పురాణం. శ్రీకృష్ణ చంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గరుడ మహాపురాణం. మనవి: శ్రీకరములు శుభకరములైన 18 మహాపురాణములలో గరుడ మహాపురాణానికి తనదైన విశేష మహత్వమున్నది. యథా సురాణాం ప్రవరో జనార్దనో యథా యుధానాం ప్రవరః సుదర్శనం తథా పురాణేషు చ గారుడం చ ముఖ్యం తదాహుర్హరి తత్వదర్శనే. అనగా, దేవతలలో జనార్దనుడు, ఆయుధాలలో సుదర్శనము ఎలాగైతే శ్రేష్టములో, అలాగే పురాణములలో ఈ గరుడ పురాణం హరితత్వ నిరూపణలో శ్రేష్టము. ఒక వ్యక్తి చేతిలో గరుడ పురాణం ఉందంటే ఆ వ్యక్తి చేతిలో నీతుల యొక్క కోశం ఉన్నట్లే. ఈ పురాణాన్ని ప్రవచించేవారు, శ్రవణం చేసేవారు భోగ మోక్షాలు రెండింటినీ పొందగలరు. ఈ పురాణం 3 ఖండాలుగా విడగొట్టబడింది. పూర్వఖండం అంటే ఆచారకాండం, ఉత్తరఖండం అంటే ధర్మకాండ ప్రేతకల్పం, బ్రహ్మఖండం. పూర్వఖండంలో సృష్టి యొక్క ఉత్పత్తి, ధ్రువ చరిత్ర, ద్వాదశాదిత్యుల కథలు, సూర్య చంద్రాది గ్రహాల మంత్రాలు, ఉపాసనా విధి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు, సదాచార మహిమ, యజ్ఞము, దానము, తపము, తీర్థసేవనం, సత్కర్మానుష్ఠానము వల్ల కలిగే అనేక లౌకిక పారలౌకిక ఫలములు వర్ణించబడ్డాయి. ఇవే కాక ఛంద, స్వర, జ్యోతిష, ఆయుర్వేద, రత్నసార, నీతి సారాది వివిధ ఉపయోగకర విషయాలు ప్రాసంగికంగా ప్రవేశపెట్టబడ్డాయి. ఇక ఉత్తరఖండంలోని ధర్మకాండ ప్రేతకల్ప వివేచన అంతర్జాతీయ ఖ్యాతి నొందింది. ఇందులో మరణం ఆసన్నమైన వ్యక్తికి ఉత్తమగతులను కలిగించే వివిధ దానాలు వర్ణింపబడ్డాయి. మృత్యువాత పడిన తరువాత ఒక వ్యక్తికి చేయవలసిన అన్ని ఔర్ధ్వ దైహిక సంస్కారాలు, పిండ ప్రదానం, శ్రాద్ధం, సపండీకరణం, కర్మ విపాకం, పాపాలకు ప్రాయశ్చిత్తం వంటి విధానాలన్నిటి యొక్క విస్తృత వర్ణనం చేయబడింది. ఇవే కాక ఇందులో పురుషార్థ చతుష్టయ అనగా ధర్మార్థ కామ మోక్షములను సాధించడంతో పాటు ఆత్మజ్ఞానానికి సంబంధించి కూడా సుందర ప్రతిపాదనలు చేయబడినాయి. ఈ పురాణాన్ని స్వాధ్యాయం చేసిన వారికి, అంటే స్వయంగా పలుమార్లు చదువుకున్న వారికి శాస్త్ర మర్యాద అవగతమవుతుంది. జీవనాన్ని ఎలా శుభప్రదంగా గడపాలో తెలుస్తుంది. బ్రహ్మఖండంలో ఇదే కాక శ్రీహరి మహిమ, కృష్ణుడు గరుత్మంతునికి ఉపదేశించిన వాసుదేవతత్వం, పరమాత్మలహరి, మహాదేవి లక్ష్మి, భగవంతుడైన రుద్రుడు వివిధ అవతారాల ద్వారా గావించిన భక్త జనోద్ధరణము వంటి విషయాలెన్నో ఉన్నాయి. కుటుంబంలో అందరికీ పుత్ర పౌత్రులతో సహా పారమార్థిక చింతనను ఎలా కలిగించి కర్తవ్య బోధన చేసి విస్తృత జ్ఞానం వైపు ఎలా నడిపించాలో గరుడ పురాణం వివరిస్తుంది. విభిన్న దృష్టిలతో చూసిన ఈ పురాణం జిజ్ఞాసువులకు అత్యధిక ఉపాదేయము, జ్ఞానవర్ధకము, వాస్తవిక అభ్యుదయ బోధకమగుచున్నది. ఈ పురాణం విషయమై కొంతమందిలో కొన్ని రకాల భ్రాంతులు, భయాలు నెలకొని ఉన్నాయి. ఇది మరణించిన వారిని ఉద్ధరించడానికే కానీ మనకెందుకు పనికిరాదని కొందరు భావిస్తే, గరుడ పురాణాన్ని అందరూ ఆరోగ్యంగా ఉండే ఇంట్లో చదవకూడదని కొందరు స్వయం ప్రతిపాదిత మేధావులు అంటుంటారు. ఇది ఎలాగుందంటే, శవం సమీపంలో భగవద్గీత రికార్డు పెడతారు కాబట్టి అక్కడ తప్ప ఇంకెక్కడ భగవద్గీత ఉండనే కూడదన్నట్లుంది. ఇది చాలా అన్యాయంగా ఉంది కదా. ఈ అన్యాయం గరుడ పురాణం విషయంలో చాలా కాలంగా జరుగుతోంది. ఇది పొరపాటు. గరుడ పురాణంలో చాలా విశేషాలున్నాయి.
పుణ్యప్రదాయక వివరాలున్నాయి. దీనిని నిత్యం పారాయణం చేసేవారికి మోక్షాన్నిస్తానని భగవంతుడిచ్చిన మాటుంది. అనంత పుణ్యప్రాప్తి, భక్తి, జ్ఞాన వృద్ధి ఈ పురాణాధ్యయన ద్వారానే సాధ్యమని వ్యాస మహర్షి వాగ్దానముంది. కాబట్టి వర్ణమాల వచ్చిన వారందరూ గరుడ పురాణాన్ని చదవడం అవసరం. గరుడ పురాణం పురాణ పరిచయం. గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం. అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాలలో పురాణం పంచలక్షణం అనే కనిపిస్తుంది. భాగవతంలో మాత్రం పురాణం దశలక్షణ సమన్వితమని ఇలా చెప్పబడింది. సర్గోస్యాద విసర్గచ్చ వృత్తిరక్షాంతరాణి చ వంశో వంశానుచరితం సంఖ్యాహేతురపాశ్రయ దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదుః కేచిత్ పంత విధం బ్రహ్మాన్ మహాదల్ప వ్యవస్థయా. భాగవతంలో 12, 2, 7, 9, 10. నిజానికి ప్రతి పురాణంలోనూ సర్గ ప్రతిసర్గ వంశము మన్వంతర వంశానుచరితులనే పంచలక్షణాలంటే ఎక్కువ లక్షణాలే ఉంటాయి. ఇక గరుడ పురాణంలో భాగవతకారులు చెప్పిన 10 కంటే కూడా ఎక్కువ లక్షణాలున్నాయి. ఈ పురాణంలో 3 భాగాలున్నాయి. 1 ఆచారకాండ అంటే కర్మకాండ, 2 ప్రేతకాండ అంటే ధర్మకాండ, 3 బ్రహ్మకాండ అంటే మోక్షకాండ. మొదటి కాండను పూర్వఖండమని, చివరి 2 కాండలను కలిపి ఉత్తరఖండమని వ్యవహరిస్తారు. ఈ కాండలొక దాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో ఉంటాయి. ఈ అధ్యాయాల సంఖ్యలో కూడా పోలిక లేదు. ఆచారకాండ 250 అధ్యాయాలు, ప్రేతకాండ 50 అధ్యాయాలు, బ్రహ్మకాండ 30 అధ్యాయాలు. ఇక ఆచారకాండలోని అధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ పదార్థ తత్వ వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. సాయిరామండి. మొదటి రోజు పారాయణం సంపూర్ణం.